మెజార్టీ ఎందుకు ఇచ్చారు? నీకు ఆ ఊరు పేరు పలికే అర్హత కూడా లేదు. ఆ ఊరోళ్ళని కూడా మోసం చేశారు. పురుషోత్తపట్నం అంటే ఒక మంచి గ్రామం. నాకు నీ యొక్క చేతగానే రాజకీయాలు చేసి గ్రామస్తులను మోసం చేసి ఓట్లేసిన ప్రజలను మోసం చేసి చిలకలూరుపేట ప్రజలకు అందుబాటు లేకుండా ఎక్కడుంటున్నావో తెలియదు. పిఎల్తో ఫోన్లు మాట్లాడుకోవాలి. నీ ఫోన్ నంబర్ అసలు నీకు ఓటు వేసిన వాళ్ళ దగ్గర నీ ఫోన్ నంబర్ ఎంతమంది దగ్గర ఉంది? నీ ఫోన్ నంబర్ ఇచ్చావు ఎవరికన్నా? అందుకనే 151 11కు పోయింది. రేపు పులివెందులు కూడా రాదు. రేపు 2029లో కూటమి ప్రభుత్వం 175కి వెళ్ళబోతున్నాం. 7 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండేది. 3 రోజులు పురుషోత్తపట్నంలో ఉండమను. 3 రోజులు పురుషోత్తపట్నంలో ఉండమంటున్నాను నేను. పురుషోత్తపట్నంలో ఉండను 5 ఏళ్ళు. ప్రజలకు ఒక నమ్మకం కలుగుద్ది. పురుషోత్తపట్నంలోనే ఉండమంటున్నాను నేను. పురుషోత్తపట్నం పేరెత్తావు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. పురుషోత్తపట్నంలో నువ్వు ఉండి రాజకీయాలు చేయి. సమస్యలను ఎదుర్కొనే సత్తా లేదు. ఓటేసిన ప్రజలను మోసం చేయటం, ఓటేసిన వారితో ఉన్న నాయకులను మోసం చేయటం, నానా బాబాయ్ అని చెప్పి చేపించుకొని పనులు. నానేమయ్యాడు? బాబాయ్ ఏమయ్యాడు?